మనం సేల్స్ బడ్జెట్ గురించి తెలుసుకుందాము. సేల్స్ బడ్జెట్ ఈజ్ ఏ టూల్ ఆర్ టెక్నిక్ యూజ్డ్ బై ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ టు ప్లాన్ సేల్స్. ఈ సేల్స్ బడ్జెట్ అనేది ఆర్గనైజేషన్స్‌కి, బిజినెస్‌కి ఒక టెక్నిక్ లేదా టూల్‌లా యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ యాస్ ఏ బేస్ ఫర్ ప్లానింగ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్. ఇది ప్లానింగ్ చేయడంలో ఫస్ట్ స్టెప్‌లా ఉపయోగపడుతది. సేల్స్ బడ్జెట్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాస్ట్ రికార్డ్స్. పాస్ట్ రికార్డ్స్‌ని ఉపయోగించుకొని మనం సేల్స్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేస్తాము. సేల్స్ బడ్జెట్‌లో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట ప్రిపేర్ చేసేటప్పుడు. క్వాంటిటీ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ టు బి సోల్డ్, ప్రైస్ ఎట్ విచ్ దే ఆర్ టు బి సోల్డ్. క్వాంటిటీ, ప్రైస్ ఈ 2 అనేవి బాగా ఉపయోగపడతాయి సేల్స్ బడ్జెట్‌లో. ఆ 2 పదాలను మనం ఎక్కువగా వింటాం. నెక్స్ట్ టైప్స్. సేల్స్ బడ్జెట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటది. ఒకటి ప్రొడక్ట్ వైస్ ఉంటది. టెరిటరీ వైస్, పీరియడ్, కస్టమర్, సేల్స్ మ్యాన్. ప్రొడక్ట్ వైస్‌ది చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా ఏబీసీ అని ఇస్తాడు. నెక్స్ట్ టెరిటరీ అయితే సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇస్తాడు. పీరియడ్ వైస్ అయితే వీక్, మంత్, ఇయర్, క్వార్టర్, హాఫ్ ఇయర్లీ అలా కూడా ఇస్తాడు. కస్టమర్. కస్టమర్ అయితే స్పెషల్ డిస్కౌంట్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ సేల్స్‌మెన్ అయితే సేల్స్‌మెన్ కాలము, ఏజెంట్ ఎక్సెట్రా అలా ఇస్తాడనమాట. మనం ఇప్పుడు సేల్స్ బడ్జెట్ యొక్క ఫార్మాట్ చూద్దాం. ఇది సేల్స్ బడ్జెట్ యొక్క ఫార్మాట్ అండి. డివిజన్స్ అంటే డివిజన్స్ ప్లేస్‌లో మనకి ఈస్ట్, వెస్ట్ అలా ఇస్తాడు. లేదంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ అని కూడా ఇస్తాడు. నెక్స్ట్ ప్రొడక్ట్స్, బడ్జెట్ ఫర్ కరెంట్ పీరియడ్, యాక్చువల్ సేల్స్, బడ్జెట్ ఫర్ ఫ్యూచర్. వాడు బడ్జెట్ ఫర్ కరెంట్ పీరియడ్, యాక్చువల్ సేల్స్ ఇస్తాడు సమ్‌లో. మనం ఫ్యూచర్‌కి మనం బడ్జెట్ వేయాలనమాట. అంటే పాస్ట్ ఈ 2 పాస్ట్ వీటిని ఉపయోగించుకొని మనం కరెంట్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేస్తాం సేల్స్ బడ్జెట్‌ది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ చూద్దాము. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది చూడండి. ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ సెల్స్ 2 ప్రొడక్ట్స్ విచ్ ఆర్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్. ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ అనే కంపెనీ షర్ట్స్, టీ షర్ట్స్‌ని అమ్మాలనుకుంటుంది. బడ్జెటెడ్ సేల్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఆర్ గివెన్ బిలో. కరెంట్ ఇయర్‌కి ఈ బడ్జెట్ వేసిందనమాట. ఎక్కడ షర్ట్స్‌కి 300 షర్ట్స్ ఒక్కొక్కటి ఎంత 110 రూపీస్. డివిజన్ 2లో 400 ఒక్కొక్కటి 110. నెక్స్ట్ టీ షర్ట్స్ 220 టీ షర్ట్స్ తర్వాత ఒకటి 100 రూపీస్. తర్వాత 200 డివిజన్ 2లో 200 రూపీస్ 100 అనమాట ప్రైస్. ఒక్కొక్క దానికి ప్రైస్ 100. నెక్స్ట్ యాక్చువల్ సేల్స్ ఫర్ ద అబౌవ్ పీరియడ్ వేర్ యాజ్ ఫాలోస్. యాక్చువల్ సేల్స్ ఇలా ఉన్నాయన్నమాట. షర్ట్ ఒక్కొక్కటి మొత్తం ఎన్నో షర్ట్స్ ఉన్నాయి, 400 షర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 110కి అమ్మారు. నెక్స్ట్ టీ షర్ట్స్ 200 టీ షర్ట్స్ అమ్మారు. ఒక్కొక్కటి 100 రూపీస్‌కి. డివిజన్ 2లో 240 అనమాట. 240 టీ షర్ట్స్ ఒక్కొక్కటి 100కి అమ్మారు. నెక్స్ట్ వాడు కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ డెసిషన్స్ ఫర్ ఫ్యూచర్. ఫ్యూచర్ కోసం ఆ బిజినెస్‌లో కింద డెసిషన్స్ తీసుకున్నారంట. ద కంపెనీ డిసైడ్స్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ టీ షర్ట్స్ బై 20 డ్యూ టు ఇట్స్ హై డిమాండ్. టీ షర్ట్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల 20 రూపీస్ పెంచారంట. ద షర్ట్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ బెటర్ డిమాండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైస్ ఈస్ రెడ్యూస్డ్ బై 10. అంటే ప్రైస్ షర్ట్స్ ప్రైస్ ఏమో 10 రూపీస్ తగ్గిస్తున్నారు. టీ షర్ట్స్ ప్రైస్ 20 రూపీస్ పెంచుతున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫాలోయింగ్ ఆర్ ద ఎస్టిమేట్స్ ఫర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. అంటే ఎస్టిమేట్ వేసుకున్నారంట ఇంక్రీజ్ అవ్వడం. షర్ట్స్‌కి డివిజన్ 1లో 10%, డివిజన్ 2లో 25% పర్సంటేజ్ పెంచాలని. టీ షర్ట్‌కి 5, డివిజన్ 2లో టీ షర్ట్స్‌కి 10. ప్రిపేర్ ఏ సేల్స్ బడ్జెట్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ ద చేంజెస్. ఈ చేంజెస్ అన్నీ ఉపయోగించుకొని మనల్ని సేల్స్ బడ్జెట్ ప్రిపేర్ చేయమంటున్నారు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. నేను నేను సమ్‌లో ఇచ్చిన డేటా అంతా వేసేసాను ఇక్కడ. చూడండి ఇక్కడ సమ్‌లో డివిజన్స్ ఎన్ని ఇచ్చాడు. డివిజన్ 1, డివిజన్ 2. ప్రొడక్ట్స్ ఎన్ని షర్ట్, టీ షర్ట్. నేను కూడా డివిజన్ 1, డివిజన్ 2 వేసుకున్నాను. ప్రొడక్ట్స్ ఎన్ని షర్ట్, టీ షర్ట్. మళ్ళీ డివిజన్ 2లో షర్ట్, టీ షర్ట్. వాటి టోటల్స్ అనమాట. ఫస్ట్ ఇది కరెంట్ ఇయర్. ఇదిగోండి ఇక్కడ కరెంట్ ఇయర్ అని ఇచ్చాడు కదా. ఇదిగోండి ఇక్కడ నేను కరెంట్ పీరియడ్లో వేసుకున్నాను. 300 క్వాంటిటీ ఎంత 300. ఒక్కొక్క
దాని ప్రైస్ 110. ఇదిగోండి 300, 110 ఈ రెండు ఇంటూ చేస్తే 33,000. టీ షర్ట్ 220, ఒక్కొక్కటి 100 రూపీస్ చేస్తే 22,000. నెక్స్ట్ డివిజన్ 2లో క్వాంటిటీ 400, 110 రూపీస్. నెక్స్ట్ టీ షర్ట్ 200, ప్రైస్ 100 చేస్తే ఇలా వస్తాయి. నెక్స్ట్ నేను యాక్చువల్ సేల్స్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఇచ్చాడు చూడండి, యాక్చువల్ సేల్స్. షర్ట్ క్వాంటిటీ ఎంత 400, ఇక్కడ 400 ఉందా, ప్రైస్ ఎంత 110. నెక్స్ట్ టీ షర్ట్స్ 200, ప్రైస్ 100 ఇంటూ చేస్తే 20,000. డివిజన్ 2లో 350 షర్ట్స్, ఒక్కొక్క దాని ప్రైస్ 110. చూడండి, అలా నేను వాళ్ళు ఇచ్చిన సమ్లో వేసుకుని టోటల్ చేస్తాను. ఇప్పుడు మనల్ని ఫ్యూచర్కి సమ్లో క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి మనం ఫ్యూచర్ది క్యాలిక్యులేట్ చేద్దాము. మనకి ఇక్కడ సమ్లో ఏం చెప్పాడు, పర్సంటేజెస్ ఇంక్రీజ్ చేయమన్నాడు. ఫస్ట్ డివిజన్ 1లో షర్ట్కి 10% ఇంక్రీజ్ చేయమన్నాడు. అంటే మనం కరెంట్ పీరియడ్ నుంచి ఇంక్రీజ్ చేసుకుని రావాలి. 300కి 10% అంటే ఎంత, 30 రూపీస్ కదా. మనకి ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ 330 రావాలన్నమాట. ప్రైస్ ఎంత పెంచమన్నాడు, షర్ట్స్ ప్రైస్ తగ్గించమన్నారు, టీ షర్ట్స్ ప్రైస్ పెంచమన్నారు. ఎంత, 10 రూపీస్. ఇక్కడ 110 ఉంది కాబట్టి మనం 10 తగ్గించాలి, 100. 330 ఇంటూ 100 చేస్తే 33,000 వస్తుంది. నెక్స్ట్ టీ షర్ట్ పర్సంటేజ్ ఎంత, 5% ఇంక్రీజ్ చేయమన్నారు. 220 ఇంటూ 5/100 చేయాలి. ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఈ 220కి 11 కలపండి, అప్పుడు 231. టీ షర్ట్స్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేయమన్నారు, 20 రూపీస్ కదా. మనకి సమ్లో చెప్పాడు కదా 20 రూపీస్ ఇంక్రీజ్ చేయమని. దాని డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు మనం 120, 231 ఇంటూ 120 చేస్తే 27,720 అనమాట. నెక్స్ట్ మనం డివిజన్ 2 చూద్దాము. డివిజన్ 2లో షర్ట్స్ ఎంత పెంచమన్నారు, 25%. అంటే 400 ఇంటూ 25/100 చేస్తే 100 వస్తుంది. 400కి 100 కలిపితే 500. ఇక్కడ ప్రైస్ తగ్గించాలి కాబట్టి 100. 500 ఇంటూ 100 చేస్తే మనకు ఎంత వస్తుంది, 50,000. నెక్స్ట్ టీ షర్ట్స్ది ఎంత పెంచమన్నారు, పర్సంటేజ్ 10. అంటే 200 ఇంటూ 10/100 చేయాలి. చేస్తే మనకి 220 వస్తుంది. 220 ప్రైస్ 20 రూపీస్ పెంచాలి కదా, 120. 220 ఇంటూ 120 చేస్తే 26,400. మనం ఇవి డివిజన్ 1వి టోటల్ చేయాలి, డివిజన్ 2వి టోటల్ చేయాలి. మనం ఇవి టోటల్ చేస్తే ఇంత వచ్చినాయి అనమాట. ఈ రెండు కలిపితే 561, ఈ రెండు కలిపితే 220, ఈ రెండు ప్లస్ చేస్తే 60,720. అలా రెండు టోటల్ చేసాము. ఇప్పుడు టోటల్ చేయాలి, మొత్తం టోటల్ చేయాలి. ఇప్పుడు డివిజన్ 1లో షర్ట్స్, డివిజన్ 2లో షర్ట్స్ ఎంత ఉన్నాయి, 830. నెక్స్ట్ టీ షర్ట్స్ 231, 220, 451. నెక్స్ట్ ఇప్పుడు ప్రైస్ 100, 200, 120, 100 వేసుకోవాలి మనం, ఎందుకంటే ఒక్కొక్క షర్ట్ ప్రైస్ 100 కదా. నెక్స్ట్ 451 టీ షర్ట్స్ కదా, టీ షర్ట్స్ ప్రైస్ ఎంత, 120. ఇప్పుడు మనం టోటల్ చేయాలి. ఇది టోటల్ చేస్తే 83,000, 50,000, 33,000 కలిపితే నెక్స్ట్ 26,400, 27,720 ప్లస్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 54,120. ఈ రెండు టోటల్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తే 1,37,120. ఈ రెండు టోటల్ చేస్తే 220. రెండు టోటల్ చేస్తే 1,281 అనమాట. ఇంతేంటి, సేల్స్ బడ్జెట్ సమ్ అయిపోయింది. మనకి సేల్స్ బడ్జెటే కదా ప్రిపేర్ చేయమన్నారు. మనం వాళ్ళు ఇచ్చిన సమ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్కి సేల్స్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తాము.